ఛార్జింగ్ ఎంత ఉంది? ఇంకా పలుచు కలుపుకోండి. అక్క పట్టుకు అక్క ఇది తీయండి పడిపోతుంది. అది అక్కడ వరకు వెళ్ళి అబ్బాయి చెప్పినట్టు అక్కడ వరకు రైలు అమ్మ పలుచగా కొంచెం జరిపి రాయిందమ్మా ఇదంతానా ఎక్కడ మచ్చ లేకుండా రాయింది. అది ఏం ఉండకూడదు ఎక్కడ. ఇంకోటి అయితే పేరు గుర్తుపోతుంది. పెట్టుకో పొట్టి పెట్టి ఏముంది పైన పైన కాలేదు పెట్టుకుంది అలా చేతులు పెట్టామా మీరు కాలుగా పసుపు నువ్వు రాసుకున్నావు పిన్ని ఆటో వాగుతా ఎప్పుడు అనిపించినా ఒకటి మామిడి కూడా దానాత్రమా తప్పించినాడు. మధ్యాహ్నం దానాత్రానికి వచ్చాడు దేవ బ్రాహ్మణయ్య. ఎవరు దేవా? అయ్యా బ్రాహ్మణయ్య నిన్న వచ్చావు, మేమేం చెప్పాము? రేపు పొద్దుపోటు అన్నారా? రోజు రోజుకి కుంగిపోతున్నాడు. ఇక రేపు రామంటాం బాగోదు.
రేపు ఇప్పుడు పుష్పరాగములు మన మీద మాణిక్యమును మొత్తం పండుగలో పోసుకున్నాడు. దానకంకణం కట్టుకున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఉన్నప్పుడే రాజుగిరి రాజు దేవబ్రాహ్మణ సుప్తుగా చేతులు పండుగలో పెట్టి వస్త్రాలు పొత్తుకులు ఆడుతున్నాడట. పొత్తుకులు ఆడుతుంటే ఒరే ఆయన ఏమిటయ్యా బ్రాహ్మణ పొత్తుకులు ఆడుతున్నావు అన్నారు. నాకు ఇచ్చే ముఖ్యములు తింటూ ఉన్నాయా లేవని చూడు. అంత అందగాడు జమదాజ్ఞ మహామునీశ్వరుడు అంట. మునీశ్వరుడు కూడా అంత రుచిలో అంత అందముగా ఉన్నాడు. ఇతర రాజుల దగ్గరికి వెళ్ళాడు. ఇందులో భోంచేశాడు. పచ్చేసులు ఆడుకున్నాడు. ఆయన సవేశ్వరం అలా ఉంది. వీరికైనా భయం ఉందా? లేదు. వెళ్ళాడు ఆటలాడుకుంటాడు. మాట చెప్పాడు వెళ్ళాడు. ఇక గిరిరాజుల వారు చూడు అక్కడ ఎద్దులాట బంగారం కొట్లని పగలగొట్టించేశాడు. మాట తప్పుకోకూడదుగా. ఆనాస్త్రీ ముఖ్యమిస్తా అన్న ఏ కొట్లో ఉందో అని బంగారం కొట్లని పగలగొట్టాయి. బ్రాహ్మణి అనుకున్నాడు కదా వద్దు అంటే ఈయన కడుపులో పెద్ద అనుమానం మిగిలిపోతుంది. ఈ ముసలోడు 12 అనుమానం అని మంచిదా. అదే ముందు మీరు ఏ దేశంలో పుట్టిన రాజు అయినా ఏ దేశంలో పడుతున్న ఒక రాణి వాళ్ళిద్దరికి కొనుక్కున్నారు. ఇప్పుడు అది ఎట్టుండదు, నల్లగుండదు, పచ్చగుండదు, తెల్లగుండదు. చెబితే నీ ముఖ్యము తెచ్చి నీ చేతిలో పెడతానయ్యా అని మీద కోలబడిపోయాడు. నాకు యాదంబరైంది కాబోలు నా చెల్లెలు వస్తే నీ కొడుకు ఇచ్చేటి కంటే శతాన్ని ఉండిపోయిన ముసల బ్రాహ్మణ్ణి పిలిపించి కాళ్ళు కడిగి కన్యాదానం పోస్తా అన్నా. అదే భగవంతుడు అమ్మటే సదస్తాడా? అన్నాడు కదా మరి. నిన్నే నా చెల్లెలు వచ్చి అడిగింది. నిన్నే నా చెల్లెలు వచ్చి అడిగింది. తెల్లరపాటిగా భగవంతుడి ముసలోని పంపించేసాడు. నా కుమార్తె ముసలోని కట్టి అయ్యో భగవంత అయ్యో విష్ణునారాయణ కృష్ణుడు ఒకటే ఇస్తున్నా మాధవి వైకుంఠవా దామోదరా నాకు ఇది పరీక్ష పెట్టేవాడు భగవంత. నా కూతురి అట్టియాలని వల 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 వలపోస్తున్నాడు. కాడు కంటి కన్నీరు కుంభవర్షం అయిపోతున్నాడు. ఎడమ కంటి కన్నీరు ఏరులైనట్టే కూతురు కూతురు కూతురని వలపోస్తున్నాడు. ఏడుస్తుంటే ఈ దేవబ్రాహ్మణ చూడు ఏమంటాడు? ఆగవే ఆగ ఏడుచుకుంటూ మొత్తుకుంటే ఎత్తవా నీ కూతురు నువ్వు ఏడుచుకుంటూ మొత్తుకుంటూ వస్తే నీ కూతురు నాకొద్దు నేను వెళ్ళిపోతున్నానయ్యా అదే అంటారు. మా ఇష్టం ముసలోడికి ఎట్టిస్తున్నాడు గిరిరాజుల వారు అని ఒకళ్ళ చెబితే 10 మంది వస్తున్నారు. 100 మంది చెబితే 7 మంది వచ్చేసారు. వచ్చిన వారికి కూర్చున్నారుగా వచ్చిన వారు లేదనకుండా అన్నం వండి పెట్టారు. పరిశ్రమలో తిరిగి కూర్చున్నారు. ఇందులో 10 మంది 20 మంది పెద్దల బయలుదేరి ఎందో వెతకేనా లేడో ఎందో వెతకేనా లేడో ఎందో వెతకేనా లేడో ఎందో చూసినా లేడో ఎందో చూసినా లేడో మేడల మేడల మెత్తుల మెత్తుల మేడల 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 మేడ వెలుగా అయ్యా మేడల 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 మేడ అయ్యా మేడల మేడల మెత్తుల మెత్తులు సందల గొంతుల హలవల లేక వెతక
వెతికి చూసిన ఎందు ఏ దేవ బ్రాహ్మణయ్య ఎందో చూసినా లేడు ఎందో పల్లెల పల్లెల హలవరలేక పల్లెల హలవరలేక అల్లెల పల్లెల సున్నప మిద్దల చుట్టు కొల్లార సందల గొందల హలమరలేక వెతికి సూచన ఎందో అయ్యా శంకరు మగవా వై బ్రాహ్మణ మరక పల్లామరోయ్ ఓయ్ చూసి నడవాలరోయ్ ఓయ్ కిందపడైతే ప్రాణం పోతుంది అన్ని పల్లకీలు ఈ బుధా నుంచి ఇట్లా పడేసారు పడేసే వరకి మూలన కూర్చున్నాడు పల్లకీలు అది చూశాడు గిరిరాజుల వారు తగ్గపోయినా చచ్చిపోయినా పశ్చిమ పాప అయ్యా వెళ్ళి స్నానం చేపిమన్నారు స్నానం చేపిమంటే దాదులు చెరుకత్తులు వీడివారు జోడివారు అందరూ వచ్చి పచ్చడి తెప్పించా రేణుకాంబ ఆభరణమైన సొమ్ములు అలంకరించుకుంది కనకమాందోళ చీర కట్టుకుంది కాబట్టి
ఉదయం గురునాథ మానికాడికి వెళ్ళి ఆడపడుసలు పూజ చేసి ఆ మానికి ఆనగట్టొచ్చావు. అనంతరం కథా కార్యక్రమం. ఇప్పుడు పూల కప్పిరి అంటే అమ్మవారు ఇప్పుడు పూల అవతారం ఎత్తింది. పూల నాంచారు అవతారంలో ఉంది. అమరేశ్వరం అమ్మవారికి ఆచారానికి కొట్టికి బాణానికి దేవతలు అటువంటి అమరేశ్వరమ్మ తల్లి పూర్ణాంచలం అవతారం మంచి మొక్కలు పెట్టి కొంచెం అట్లా కదా పెట్టండి అక్కడే అక్కడే అట్లే పెట్టండి మా ఇట్లా పెట్టు దింపాలి ఆడే పెట్టు ఎదరండమ్మా మీరు ఎదరికి వచ్చేయండి తిరిగి వచ్చేయండి పెట్టు ఇక్కడ ఎక్కడ ఉన్నా పెట్టేసేయండి సిద్ధంగా మీరు చక్కగా ఆడుకుంటూ రావాలి తిరిగి రావాలి అమ్మవారి చుట్టూ వేయాలి ఆడుకో నచ్చారే ఆడుకో Oh,
మగ్గం అమలేశ్వరం గారు. అమలేష్ కుమార్ గారు అవునవును. ఆ కుమార్తె ఇద్దరు కలిసి అమ్మల వారి దయించి 1000 రూపాయలు ఇచ్చారు. వారి బాడియందు పంటయందు అన్నయందు ధాన్యమందు ఉద్యోగాలందు వ్యవసాయ మందు వ్యాపార మందు కట్టింది బంగారం పుట్టింది ముఖ్యమై ఉద్యోగాలందు కూడా అన్నిట్లో అర్థం ధనమరి ఆ పొలమవారు అమలేశ్వర తల్లి పట్టింది బంగారంగా పుట్టింది ముఖ్యంగా సెలవు. అయ్యా రకంగా సింధయ్య గారు ఇప్పుడుగా సంతోషం 500 రూపాయలు ఇచ్చి సెలవు చెప్పిస్తున్నాడు. వారికి వారి కుటుంబీకి భార్యందు
ఉంచగా వీడియో దీన్ని మళ్ళీ షేక్ వస్తుంది. ఇంకెవడన్నా ఉండాలా చెయ్యి కిందకల్లా మగ పాలలో కల్లా అలా ముందు చుట్టుపోద్ది
మా తల 2 గెట్లేయండి. తెల్లవారు జిమ్మి చేయలేకపోతే డబరా తీసాడు పెట్టమ్మా అది పక్కనే కోసరాజు గారు వేసాడండి కోపం. దండ తీరా బాబు, దండ పెట్టుకో. అది నేను వేస్తాను. లాగు అక్కడ ఏం చేస్తున్నారు? అసలు పట్టుకోండి బాగా అమ్మవారు సేవ చేసిందిగా.